అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్, వారసురాలైన మైలావరం నాగమణి గారు. అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం తల్లి. అమ్మ, కార్తీక మాసంలో నాగుల పంచమి, నాగుల చవితి రెండు వస్తున్నాయి. సో ఆ రోజు ఎలాంటి పూజ చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? మంచిదండి. మనం ఏ పూజాది కార్యక్రమాలు చూసుకున్నా, ఏది చేసుకున్నా కూడా ప్రాతకాలంలోనే అభ్యంగన స్నానం చేసి మనం తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ 9:30 లోపు 10 లోపే ఈ పూజాది కార్యక్రమాలు ముగించుకోవాలి. ఎందుకంటే సూర్యోదయం గంట ముందు అంటే 9:30 లోపు కార్యక్రమాలు ముగించుకోవాలి. పూజాది కార్యక్రమాలు తర్వాత చేసిన కార్యక్రమాలన్నీ మధ్యాహ్న కాలానికి సంబంధించిగా వస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఉదయకాలంలో చేసే పూజలకి విశేషమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత మనం ఏదన్నా ఈ పూజాది కార్యక్రమాలు మనం తొందరగా ముగించుకున్నాం అనుకోమ్మా, చల్లటి టైంలో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనం ఏదన్నా పనులకు వెళ్ళాలన్నా కూడా ఆటంకాలు లేకుండా ఉంటుంది. ఒకవేళ మనం ఉపవాసాలు ఉన్నా లేకపోయినా భోజనాది కార్యక్రమాలకు కానీ, వంటకు కానీ, పిల్లల్ని చూసుకోవటానికి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఏదైనా మనం తొందరగా పనులు ముగించుకుని తెల్లారుజామున 5 గంటల దగ్గర నుంచి 9:30 లోపు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అనేది చాలా ఉత్తమం. అమ్మ, అలాగే నాగుల పంచమి రోజు పాలు పోస్తుంటాం. అలాగే కొంతమంది గుడ్లు వేస్తారు, కొంతమంది వేయొద్దు అంటారు. అసలు గుడ్లు వేయాలా వద్దా అమ్మ? ఏదైనా నాగుల చవితికి కానీ, ఈ నాగపంచమికి కానీ, లేకపోతే ఇతరత్ర మనకు సంవత్సరంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ, శ్రీ పంచమి కానీ, గరుడ పంచమి కానీ, అంటే రకరకాలుగా మనకి నాగాలకు సంబంధించిన పండుగలు ఉన్నాయి సంవత్సరంలో. ఏ పండగకైనా ఎప్పుడైనా సరే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో గుడ్లు వేయటం ఒకటి, పాలు పోయటం ఒకటి, తర్వాత చలిమిడి చేసుకుంటాం కదమ్మా, చిమ్మిడి చలిమిడి చేసుకోవటం ఒకటి, అరటిపళ్ళు వేయటం ఒకటి, ఇవన్నీ చెయ్యకూడని పనులు. ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టలో ఇవన్నీ ఏమీ వేయకూడదు. ఎందుకంటే అమ్మా, నాగేంద్రుడికి ఒక నివాస యోగ్యమైన ఒక ఇల్లు అది కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంటి నిండా కోడిగుడ్లు విసిరేసుకుని, ఆ సొనాదంతా వేసేసుకుని, అరటిపండు తొక్కలు తీసి ఆ గుజ్జేసేసుకుని, పాలు పోసేసుకుని, చలిబిండి వేసేసుకుని అలాగే ఉంటామా? ఉన్నాం కదా. మరి నాగేంద్రుడిది కూడా అంతే కదా. మరి వేయటం వల్ల మళ్ళీ అది పుట్ట శుభ్రపడే ఈ తీరు ఎలా ఉంటుంది చెప్పండి మీరు? కలువుగా ఉంటుంది. అది ఊడవటానికి ఉండదు, తుడవటానికి ఉండదు, ఏమండి, కడగటానికి ఉండదు. మరి పుట్ట ఎలా శుభ్రపడాలి? మీరు అతిభక్తి కోసం ఏం చేస్తున్నారు? పుట్టని దుర్గంధం చేస్తున్నారు, అంతే కదమ్మా. కొన్ని రోజులు ఉంటే ఏమవుతుంది? దుర్గంధం చేస్తుంది. అప్పుడు ఆ పుట్ట అనేది చాలా అపవిత్రమయ్యి నాగేంద్రుడు ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడైనా పుట్టలో అలా చేయకూడదు. మీరు ఒకవేళ అలా మీరు ఏదైనా చేయదలుచుకుంటే చక్కగా ఏదైనా వెండి పడిగను కానీ, మీ శక్తి కొద్దీ, లేకపోతే పంచలోహాల పడిగను కానీ, అది లేకపోతే గోధుమ పిండితో మనం నాగపడిగని చక్కగా చేసుకుని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని దానికి ఆవాహన కార్యక్రమాలు అవన్నీ చేసుకుని, షోడశోపచార పూజలు చేసుకుని దానికి పాలు పోయటం కానీ ఏమన్నా మీరు చేయొచ్చు. కానీ ఈ గుడ్లు వేసే పద్ధతి, అరటిపళ్ళు వేసే పద్ధతి అంత మంచిది కాదమ్మా. చక్కగా మంత్రోక్తంగా పాలతో అభిషేకం చేసుకోవటం, తర్వాత పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఈ మనం పిండితో చేస్తాం కదా నాగప్రతిమని, ఆ ప్రతిమని చక్కగా ఎవరు తొక్కని చోట మన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో మనం ఈ పాలు, అభిషేకం చేసిన పాలు కానీ ఏవన్నీ దాంట్లో వదిలిపెట్టడం అనేది మంచి పద్ధతి. అలాగే అమ్మ, మరి ఇప్పుడు పాలు పోయొద్దంటే అసలు పుట్ట దగ్గరికి వెళ్ళొద్దా ఆ రోజు? నాగుల చవితి వెళ్ళండి, పుట్టలో లోపల పాలు పోయకూడదు. ఆ పుట్ట దగ్గరలో ఓ పళ్ళెం పెట్టుకుని, ఈ ప్రతిమను పెట్టుకుని, నేను ఏ రకంగా అయితే చెప్పానో ఆ ప్రతిమ చెక్కుని అక్కడ పూజ చేసుకోండి. దీపం పెట్టుకోండి. దీపం కూడా పుట్ట మొదట్లో పెట్టకూడదు, పుట్ట కొద్దిగా ఆంచకుండా దూరంగా దీపం పెట్టుకోవాలి. అట్లాగే విధిగా పసుపు కుంకాలు కూడా విదదల్లకూడదు. ఎందుకంటేనమ్మా, పుట్ట నిర్మాణం అనేది చెదపురుగు చేస్తుంది. మీరు పసుపు చల్లితే ఏమవుతుంది? క్రిమి సంహారిణి కదా పసుపు. కాబట్టి చెదపురుగు హాని కలిగే అవకాశం ఉంటుంది కదా పుట్ట నిర్మాణంలో. కాబట్టి ఇవన్నీ చేయకూడని పనులు. అమ్మ, ఈ నాగుల పంచమి రోజు ఎవరెవరు చేసుకోవాలి? దీనికి ఏమైనా నియమ నిష్టలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. నియమనిష్టలు అనేవి పగలల్లా ఏమీ తినకుండా
చక్కగా మనం నాగేంద్రుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలను నిర్వహించుకుని సాయంత్రం పూట కూడా యథావిధిగా కాస్త పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకుని రాత్రికి భోజనం చేయాలి. లేదు పగలు ఒకవేళ మీరు పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారికి నైవేద్య కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఆ ప్రసాదం భోజనం తినేసిన సాయంత్రం ఉపవాసం ఉండాలి. అంటే ఒక పూట తినొచ్చు. సాయంత్రం ఉపవాసం ఉండాలి. పండ్లు కానీ పాలు కానీ తాగి అలా ఉండాలి. చాపేసుకుని దిండేసుకుని నేల మీద పడుకోవాలి. పరుపుల మీద మంచాల మీద పడుకోకూడదు. దాంపత్య నిషిద్ధం. విశేషంగా మధుమాంసాలు తినకూడదు. ఇంట్లో కూడా ఎవరు తాగి కానీ చుట్టా బిడి సిగరెట్లు తాగటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. నియమనిష్టలతో ఉండాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు దంప సమేతంగా కానీ చిన్నపిల్లలు కానీ మరి లేకపోతే ఎవరికి వాళ్ళు కానీ ఎవరైనా ఆచరించుకోవచ్చు. విశేషంగా సంతానం లేకపోయినా అనారోగ్య సమస్యలున్నా ఎవరికైనా చిన్నపిల్లలకి తొందరగా మాటలు రాకపోయినా కంటి చూపు తగ్గుతోందన్నా చెవులోంచి చీము కారుతోందన్నా ఏమ్మా ఇట్లా రకరకాల సమస్యలతో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ నాగుల చవితి నాగపంచమి పూజలు తప్పకుండా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అమ్మ అలాగే ప్రీతికరమైన నైవేద్యాలు ఏముంటాయమ్మా? నాగుడికి సంబంధించిన తెల్ల నువ్వులు దొరగా వేయించి దాన్ని చక్కగా మనం పొడి చేసుకుని దాంట్లో బెల్లము కొద్దిగా నెయ్యి లైట్గా వేలకుల పొడి అవి వాసనగా వేసి దాన్ని ఏమంటారంటే చిమ్మిరి అంటారు ప్రధానంగా. కాబట్టి ఆ స్వామికి అది చాలా విశేషమైన పదార్థం. అది నైవేద్యం పెట్టుకోవటం వల్ల చాలా మంచిది. సువాసనాభరితమైన పువ్వులు కావాలి. మొగరి రేకులు కానీ మల్లెపూలు కానీ విరజాజులు కానీ సంపెంగలు కానీ అట్లా పరిమళ భరితమైన పువ్వులు అంటే నాగేంద్రుడికి ఇష్టం. అమ్మ కొన్ని నియమాలు ఉంటాయి. గుడికి వెళ్ళేటప్పుడు ఈ దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ కలర్ రంగు కట్టుకుంటే బాగుంటుందని. సో నాగుల పంచమి రోజు ఏ కలర్ ధరిస్తే బాగుంటుంది? ఏదైనా కట్టుకోవచ్చు. వస్త్రాలు కట్టుకోవటంలో నియమం ఏమీ లేదు. ఏదైనా కొత్త వస్త్రాలే కావాలి పట్టుబట్టలే కావాలని నియమం ఏమీ లేదమ్మా. ఉతికి ఆరేసిన బట్ట నియమం. ఏదైనా సరే ఇప్పుడు పట్టు చీర ఉంది. మీరు ఏదైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేస్తారు ఆ చీర మీద, అది పనికిరాదు. మాంసాహారం తిన్నప్పుడు మాంసాహారం కాదు అసలు మామూలుగా భోజనం చేసినా కూడా ఆ చీర మళ్ళీ కట్టుకోవటానికి కానీ పూజాది కార్యక్రమాలకు కానీ పనికిరాదు. అంటే నార్మల్ పూజకు కూడా పనికిరాదు. దేనికి పనికిరాదు. పూజాది విషయంలో మనం ఒకసారి ఆ చీర మీద భోజనం చేసామా పనికిరాదు. మూత్ర విసర్జన చేసినా టాయిలెట్లకు వెళ్ళినా కూడా ఆ చీర పనికిరాదు. కాబట్టి ఎవరన్నా పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళకి వెళ్ళాం ఆ పట్టు చీరే మళ్ళీ మనం పూజాది కార్యక్రమాలకి వాడుకుంటామంటే అట్లా వాడకూడదు. మళ్ళీ ఉతికి ఆరేసి దాన్ని ఇస్త్రీ చేసుకుని మళ్ళీ మీరు వాడుకోవచ్చు. కాబట్టి కొత్త చీరలే అవసరం లేదు. ఉతికి ఆరేసిన బట్ట అది ఏదైనా పనికి వస్తుంది. అమ్మ మొత్తం మీద నాగుల పంచమి నాగుల చవితి ఎలా జరుపుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మంచిది.